లక్ష వద్దు నాకు. మా బిచ్చ వాళ్ళందరినీ చదివేయాలా, తిండి గిన్ని అంతా మీరే చూసుకోవాలా. మీ బిచ్చగాళ్ళతో వద్దు నాకు 10 కోట్లు లెక్క కావాల్సింది. 10 కోట్లు నాయి. 10 కోట్లు నాయి. ఎన్నాళ్ళు ఎరకాలను ఈ బాటిల్ ఇంకా ఏం దేవుడా కోటీషన్ కావాలైనా వాని పేరు మీద 10 కోట్లు ఆ 10 కోట్లు మళ్ళీ మన ఇండియాకు కోటీషన్ కావాలా. అట్లయితే మనకు దిక్కు చేసేలేని అనామకుడు కావాలి. అదే అట్లాంటి ఎవరన్నా అంటే చూడు, ఎవరన్నా నీకు తెలుసు ఎవరండి చూడు, ఎవరు ఉన్నారు అంటే ఉన్నాడు. ఏదో ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే పని అవుతుంది. బాబు ఏం చేయలేదు సార్, మేము బాటిల్ ఏరుకొని బతుకుతున్నాం. బాటిల్ ఏరుకొని ఆడొచ్చి బేచగిన లెక్కిస్తారు సార్ మాకు. మాది ఊరే సార్. మీ అమ్మ మీ ఆయన ఉన్నారా? లేదు సార్, మా అమ్మ మా నాయన లేరు. నేను అనాథను సార్. అనాథవా? నీకు ఏం కావాలనో చెప్పు, ఇప్పించాం. నీకేం కావాలో చెప్పురా. మంచి బట్టలు ఇప్పించి బిర్యానీ పెట్టారు సార్. బిర్యానీ? నీకు బిర్యానీ కావాలా? నీకు బిర్యానీ కావాలా అంతేనా? ఇంకేమన్నా కావాలా? అంతే సార్. బీడీ మందు సిగరెట్ బిర్యానీ కావాలి నీకు? బిర్యానీ సార్. పిల్లోడు మంచి పిల్లోడు మాది ఉన్నాడు. పిల్లోడు ఎన్ని రోజులు నీకు డబ్బాలు ఏరుకుంటా ఉంటాడు పాపం. మంచి లైఫ్ ఇచ్చాం. మంచి లైఫ్ ఇచ్చాం. మరి చూడు సంతకాలు ఇంతకాలు వచ్చారా నీకు? సార్ వచ్చా సార్ సంతకం. సార్ అంటే అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ బడి పంపించిన సార్. 1వ తరగతి 0వ తరగతి 1వ తరగతి 2వ తరగతి చదివింటాడు. సరే సరే నీకు లైఫ్ మనం ఇచ్చాం లేబ్బా. బిర్యానీ నీకు ఉండడానికి తిండి పడుకోనికి అన్ని ఇచ్చాం. అర్థమైందా? ఎన్నాళ్ళని ఈ చెత్త కుప్పలలో ఈడంటాం. అర్థమైందా? ఓకేనా? నేను నాగార్జున ఠాటోని చూడు. నేను కూడా. ఎవరు సార్ ఆ సారు? నేను మంచోని అనమాట. అట్టనా సార్? నీకు మంచి లైఫ్ ఇచ్చాము, చెప్పినట్టు చేయి అంతే. సారు చెప్తాడు, సంతకం పెట్టాడు. ఏం లేదు, మేము ఒక ట్రస్ట్ పెట్టినాం. అక్కడ మంచి మంచి పిల్లలను తీసుకొని పోయి బాగా మంచి బట్టలు మంచి ఫుడ్ పెట్టి కటింగ్ ఇచ్చి బాగా మనిషి లెక్క తయారు చేసి, మనిషి లెక్కనే ఉండాలి ఇంకా మనిషి లెక్క మంచిగా తయారు చేసి బాగా మంచి చదువు గిదువు బాగా ఏర్పాటు చేస్తాం. ఒక చిన్న సంతకం పెడితే పని అవుతుంది. నీకు తీసుకొచ్చాము. మా పిల్లల మాదిరి నిన్ను కూడా చూసుకుంటాం. అది నువ్వు ఏంది ఎక్కడ ఏం అడగాకు, అడగవద్దు. నువ్వు నీకు బిర్యానీ కావాలా? అది బిర్యానీ కావాలి. ఏదో ఒప్పందమేనా? సంతకం పెడతావా? సంతకం కాళ్ళు ముక్కుతాడు సార్. వద్దు తమ్ముడు, ఇట్లాంటివన్నీ ముక్కకూడదు. మేము మంచోళ్ళం అయినా సరే నువ్వు ముక్కుతా అంటే వద్దు తమ్ముడు. చిన్నోడు నువ్వు, అప్పుడు పెద్దోళ్ళకి ముక్కకూడదు. అప్పుడే సంతకం పెట్టు. నీకు బిర్యానీ కదా. సార్ కాళ్ళ కడు వద్దు ముక్కాకు. నీకు మోగ బిర్యానీ కావాలంటే మోగ బిర్యానీ. మోగ బిర్యానీ మంచోడు సార్ కూడా. సంతకం ఈడ ఒక సంతకం, ఈడ నీ సంతకం. ఈడ మీ నాయన ఉన్నాడా? మా నాయన లేడు సార్. లేకపోయినా ఈడ నీ సంతకం, ఈడ మీ నాయన సంతకం, ఈడ మీ అమ్మ సంతకం, ఈడ మీ చెల్లెల సంతకం, ఈడ మీ అక్క సంతకం. ఈ 5 సంతకాలు వాళ్ళ సంతకాలు నువ్వే పెట్టు. వాళ్ళు ఎవరు లేరు కదా. సంతకం అయితే పెడతలే సార్. నాకు బిర్యానీ నీకు బిర్యానీ బోకులకి నా మొట్ట బిర్యానీ తినిపించాంలే సార్. ముందు బిర్యానీ పెట్టారు సార్. అరే బిర్యానీ తినిపించాంలేరా, ఏడికి పోతున్నాం? నీకు బిర్యానీ తినిపించాం, బట్టలు ఇప్పించాం, అన్ని చేస్తాంలే. 5 నీ పేరు, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు, మీ అక్క చెల్లెల పేరు గ్రూప్స్ కోసంలే. మేము ఇట్లా చేస్తాం, పిల్లలకు ఆదుకుంటాం మేము సోషల్ మీడియాలో. ఎందుకు పట్టుకుంటారు? నేను నాగార్జున ఎవరు ఏమన్నారు? అది నేను కుబేరుని చేస్తాం.
చాలు 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 అయిపోయిందా? అయిపోయింది ఆ? అయిపోయింది. బిర్యానీ కావాలా నీకు? సరే ఒక నిమిషం బిర్యానీ ఫోన్ చేయి బిర్యానీ. ఓకే ఫోన్ చేసేటచ్చా సార్ బిర్యానీ? సరేలేరా, నీకేం తెలుసు? వచ్చాది ఒక్క నిమిషం నువ్వు పని చూసుకో పని చూసుకో. చేసి పని చేసి అయిపోయింది. సార్ మీరు బిర్యానీ వడ్డిస్తారు కదా సార్? నీకు 2 బిర్యానీలు 2 పిచ్చా 2 కాబట్టి 40 తెప్పించా. సంతకాలు పెట్టాడు ఫోటో తీసుకుంటే కనుక మనకు నెట్లోంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ అకౌంట్లోకి. ఏర్పడి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ని అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇన్ని అక్కడ నుంచి వైట్ మనీ మనకు వచ్చింది అనుకో, ఇండియాకి వచ్చింది అనుకో, ఇన్ని చంపేయచ్చు. సముద్రంలోకి తీసుకుపోయి సొరచేపల మధ్యలో ఇన్ని దిగుదాం. సొరచేప అంత అవసరం ఆయనకి. ఎవరైనా కాలువలు వేసిన చచ్చాడు. కాలంలో ఈయనే ఏదో ఒకటి సత్య అనుకుంటాండి సత్యాడని చెప్తాం. ఆ డబ్బు ఇండియాకు వచ్చేయాలకల్లా ఇన్ని చంపేయాల. డబ్బు ఇండియాకు మన 10 కోట్లు 8 అనేటివి ఇప్పుడే సంతకాలు పెట్టుకున్నాం. ఏంది సార్ మీరు 10 కోట్లు అంటున్నారు, వీడిని చంపేద్దామంటున్నారు. నైనా నన్ను చంపేటట్టున్నారు. సార్ వద్దు సార్, మీ బిర్యానీ వద్దు సార్. 10 కోట్లు ఉన్నాయా నా దాంట్లో? అయితే మా బిజాలందరికి నేను ఇల్లు కట్టించా, వాకిలు కట్టించా, అన్ని బడి పెట్టించా సార్. ఏంది ఒట్టగా పెట్టించావేమి? నీ లెక్కేం పెట్టి నీకు ఏం రా? నా దాంట్లో 10 కోట్లు ఉన్నాయని చెప్పి. నీ దాంట్లో 10 కోట్లు ఉంటే నీవేం రా 10 కోట్లు అవన్నీ? సార్ నా దాంట్లో ఉంటే నా డబ్బే కదా సార్ అది. బిర్యానీ కావాలా? వద్దు సార్, నా సంతకం నాకు ఇవ్వండి సార్. ఏంది నీ సంతకం ఇవ్వండి సార్ నాకు. బిర్యానీ 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 వద్దు సార్ నాకు. కావాల్సింది బిర్యానీ. వద్దు సార్ బిర్యానీ, గుడ్డలు వద్దు. ఇప్పుడు ఏమంటావురా సార్ మా సంతకం నాకు సార్. 10 కోట్లు ఉన్నాయంటే నేను పోయి అకౌంట్ లో కాదు నాయనా, వేరే వాళ్ళది మా బిజినెస్ పరంగా వేరే వాళ్ళ మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నీది ట్రాన్స్ఫర్ కాదు సార్, నా సంతకం ఎందుకు పెట్టించుకున్నారు సార్ దాంట్లో? నీకు అప్పుడు కత్తి మాట్లాడతాను సంపద ఇప్పుడేనా లెక్క మన అకౌంట్ లో పడతాను. నిన్నే సంపద సార్ మీ కాళ్ళు పట్టుకుంటా సార్, సంబాకండి సార్. సార్ నీ కాళ్ళు పట్టుకుంటా సార్, సంబాకు సార్. సంపేది కాదు లేరా నీ పని. సార్ నువ్వు నన్ను సంపాదించన్నారు సార్. సార్ నన్ను చంపుతారా మీరు? మీరెవరు నన్ను సంపాదిగా? 10 కోట్లు ఉంటే నా దాంట్లో నాది 10 కోట్లు. అది నీ పెట్ట ఓపెన్ చెప్పాక సార్. నువ్వు నాది పలుకు, నా 10 కోట్లు నాకుంటాయి. నన్ను చంపేస్తావా నువ్వు? ఏంది సార్ మీరు నన్ను చంపేయాకరి దారి చూసుకున్నాను చంపుకున్నాను. కాదంటే ఏంటి సార్ వీడిని చంపేద్దాం, వీడు బాటలు ఎరుకుంటాడు అది అంటారు సార్. ఏం సార్ మేము మొరడాయిలమని ఏమన్నా చేద్దాం అనుకుంటారేమో సార్. ఏంది సంతకం? రారి సంతకం లేదేం లేదు, దెంగుద బకెట్ వద్దు. సంతకం వద్దు, ఏమొద్దు నాకు వద్దు. ఇదొకటి పెట్టు. నా 10 కోట్లు నాకు ఇయ్యరే. 10 కోట్లు నాకు ఇయ్యరే. కట్టుకోనికి లుంగి కూడా లేదు నా కొడక. వద్దు నాకేమొద్దు. నా 10 కోట్లు కొండిగా నీకు 10 కోట్లు అంట. 10 కొండిగా గిన్నిగా కాదు, నా 10 కోట్లు లెక్కి. మిషన్ మొడ్డే మళ్ళా ఎరుపుగా నా 10 కోట్లు నాకు ఇచ్చేయి. నువ్వు కూడా రిచ్ పిక్కు 10 కోట్లు 10 కోట్లు ఏమి ఎర్రిపుకు నా కొడుకుని అనుకున్నా. ఏమి ఎంత చెత్త కుప్ప ఎరుగుండేది సార్. మీరు ఏం కథలు ఎమ్ముతారా? నిన్ను సార్ అన్నం కూడా తప్పే. వద్దొద్దు కాదు, ఒట్టొట్టకాయ కాదు. నా 10 కోట్లు మీరు దెంగేద్దామని చూస్తున్నారు. మీ అబ్బాయి పెట్టింది మీ అబ్బా కాదు, మా అబ్బా కాదు. అది 10 కోట్లు నాది. 10 కోట్లు నాది. 10 కోట్లు నాది. నా అకౌంట్ లోనే నాదే 10 కోట్లు. అది 10 కోట్లు నాది. నా 10 కోట్లు నాకు తెచ్చేయాలి. నా 10 కోట్లు నాకు తెచ్చేయాలి. ఒక్క సంతకం వద్దు, ఏమొద్దు. నేను పెట్టాను గొంతు విసిగి తెంగుతావు. నేను నీకు బిర్యానీ కావాలా, పొంగల్ పురుగం ఏం కావాలా? 10 కోట్లు నాకు కావాలా. నా 10 కోట్లు నాకు కావాలా. నా 10 కోట్లు చెప్పుకున్నా మడ్డ నువ్వు మళ్ళీ నీకు 10 కోట్లు అంతే పోయి లోపల పడతావు. 10 కోట్లు నా 10 కోట్లు వద్దు. నువ్వు నన్ను సంపాలనే ప్లాన్ వేసావు. ఏం రా మా బిడ్డ చెప్తాను. సంతకం పెడతా పెట్టవాను. సంతకం పెట్టు. ఏమంటావు కత్తి?
అంతేగా ఏంది పర్సు పడింది ఏంది కోర్సు యొక్క చేతనే మనమే తీసుకుందాం. నేను సార్ వాళ్ళ కాడికి చెప్తా. సార్ ఉన్నాళ్ళు ఒక సారు. క్రికెట్ ఆడతా సార్ నేను. క్రికెట్ బాగా ఆడతా నేను. నువ్వు క్రికెట్ లేదు ఫుట్బాల్ లేదు సార్ నాది సార్ 10 కోట్ల లెక్క. ఏంది నీది ఏం దానికి ఏం చేస్తావు నువ్వు 10 కోట్ల లెక్క? నేనే లెక్కది నా లెక్క నాకు సత్తి నా కొడుకు దా సార్ కొడుకున్నా సార్. నన్ను చంపుతావా? ఏంది నన్ను చంపుతావా? సత్తది కదరా వీళ్ళు పాడజాన్లలో నాకు బీపీ పెరుగుతుంది. నా 10 కోట్లు నా 10 కోట్లు 10 కోట్లు కొడక చిత్తుకైతే లేరుకునే 10 కోట్లు నా కొడుకు పంచాడు. దానికి ఎంత వచ్చాది తెలుసా? బకెట్లకు బిర్యానీ వచ్చాది. సాయంత్రం ముంత పరుగులకు వచ్చాది. మొట్ట ఏం రాదు పోరా పూకా థాయ్ నీకు బిర్యానీ పెట్టించాం అనుకుంటే 10 కోట్లు అలాగే ఒకళ్ళేముతా సార్ నీకు. సరేరా సరేరా సరే సరే ఉండే విషయం చెప్తానా. ఒక సంతకం పెడితే నువ్వు జీవితంలో బాటలు గిట్లు ఏరకాల్సిన అవసరమే లేదు. వద్దు సార్ మీరు సంపుదామని ప్లాన్ వేసాను. సొరలలో నా మాట నిన్ను సంపనీయను. 1 లక్ష రూపాయలు నీకు ఇచ్చాం. లక్ష వద్దు నాకు. మా బిచ్చ వాళ్ళందరినీ చదివేయాలా? తిండి గిండి అంతా మీరే చూసుకోవాలా? ఎంగిసుకుపోయి మీ బిచ్చగాళ్ళతో నువ్వు కూడా బుద్ధ తెగించుకో సార్. ఓ సార్ నా సొంతకం నాకు ఇయ్యారు సార్. నా సొంతకం అది బాబు చెప్పేది బాగినో సార్. చెప్పేది జాగ్రత్తగా విను. 1,00,000 కోట్లు 100 కోట్లు 10 కోట్లు పైనరా అది మాది. ట్రాన్స్ఫర్ మాది మా అకౌంట్ నిలబడు. నా 10 కోట్లు నాకు లెక్కియారి. సంపుతా నా కొడుకు నేను సంతకం పెట్ట 10 కోట్లు గుద్దలో బాటిల్ దొరుకుతా సార్. ఇంకా మీకు సార్ అనేది మర్యాదగా మాట్లాడుతున్నా. నా అకౌంట్ అంటే నాది కదా 10 కోట్లు. అకౌంట్ అంటే నీ అకౌంట్ వేసింది మేము రా. మా అకౌంట్ నువ్వు వేసినావా? పెట్టుకోవచ్చు. ఏంది సార్? స్కూటీ కూడా దెంగేచ్చి లేపి నా కొడుకుని చంపది నా కొడుకుని చంపి నా కొడుకుని చంపని సాయంత్రం నాకు నా కొడుకు సంతకం సంతకం పెట్టాను నేను. సంతకం పెట్టాను. ఏదో మిమ్మల్ని చికెన్ బిర్యానీ అడిగి తెప్పిస్తారేమో అనుకుంటే నా 10 కోట్లు లెక్క వద్దు. నాకు 10 కోట్లు లెక్క కావాల్సింది. 10 కోట్లు నాయి. 10 కోట్లు 10 కోట్లు నాయి. చంపుతాయి నా కొడుకును. 10 కోట్లు నాయి. ఎరుపుగా బుద్ధులో మడ పెడితే ఎరుపుగా. 10 కోట్లు ఇంటి 10 కోట్లు నాయి. 10 కోట్లు ఏంటి యా ఊరు నీది నీ ఎక్కడ సంతకం పెడితే వద్దు. మీరు చంపుతారు నాకు వద్దు. నాకు సరే 10 కోట్లు ఈ రోజు వసూలు చేయాల్సిందే. 10 కోట్లు నాయి. నేను రాను. లక్ష వద్దు. నాకేమొద్దు. నాకు లక్ష వద్దు. లక్ష కాదు చెప్తా మీ గురించి. 10 కోట్లు మా సార్ నువ్వే చేసేది. నువ్వు ఏం తెచ్చావు నువ్వు ఎట్లా తిరిగి మన సంతావో ఏం చేస్తుంటావు? 10 కోట్లు రావాలా? 10 కోట్లు పోతాది. సంతే 10 కోట్లు పోతాయి. బతికిండగా వాడు సంపుతావో నువ్వు సత్తావో నాకు తెలుసు. నాకు 10 కోట్లు కావాలంతే. నీ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపో. నువ్వు చెప్పిన మాట నువ్వు మాడే అకౌంట్ 10 కోట్లు వేసినా. నువ్వు ఎట్లా తీసుకురా? నా 10 కోట్లు తీసుకురా.